అత చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దీనివలన కీర్తిని కోల్పోదువు. పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేవేయం సంభావితస్య చాకీర్తి మరణాదరితిరిచ్యతే. లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేనూ బాధాకరమైనది. భయాద్రణాదుపరతం మత్స్యం తే త్వాం మహారథాః ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యేదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. అవాచ్య నాదాంస్య బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్య భోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి. జయాపజయములను లాభ నష్టములను సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సన్నుద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు.